ఇప్పుడు నా కూతురు 10th క్లాస్ ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. దానికి ఒక సెపరేట్ బెడ్రూమ్, ఒక ఎయిర్ కండిషన్ రూమ్, మా రాత్రి 12 దాకా ప్రిపేర్ అవుతుంటే తల్లి వేడి వేడి కాఫీ ఇస్తే తాగి, నాన్న కార్ లో కూర్చుని పెట్టి తీసుకెళ్లి ఇక్కడే సైకిల్ మీద ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు ఒక అతను. తండ్రి రాత్రి తాగొచ్చి తల్లిని కొడితే తల్లి అన్నం వండక, రాత్రి తినక, తెల్లారి సరిగా తినక అలా మేనమా సైకిల్ మీద తీసుకొస్తే ఎండలో నిలబడి గేట్ దగ్గర నిలబడి లోపలికి పోయింది. ఇద్దరు ఒకే పరీక్ష రాస్తున్నారు. క్వశ్చన్ పేపర్ ఒకటే, ఆన్సర్ ఒకటే ఉండగలదా? నా కూతురుకున్న లగ్జరీ ఫెసిలిటీ ఆ బిడ్డకుందా? నా బిడ్డకు కార్ రిజర్వేషన్, సెపరేట్ బెడ్రూమ్ రిజర్వేషన్, రీడింగ్ రూమ్ రిజర్వేషన్, ఇవన్నీ రిజర్వేషన్ నా బిడ్డకు లేవా? మరి ఇవన్నీ ప్రివిలేజెస్ కావా? రిజర్వేషన్ ప్రివిలేజ్ అని అనుకుంటాను. ఈ ప్రివిలేజెస్ కాదా? మనం ఓన్లీ సామాజిక రిజర్వేషన్ క్వశ్చన్ చేస్తాం. డబ్బున్నవాడు రిజర్వేషన్ ఉంది కదా. ఆ తల్లికి పేద బిడ్డకు ఏ ప్రివిలేజ్ ఉంది?